యోగా సాధన చేయటం వల్ల శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ అన్నారు. వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగసాయిపేటలో గురువారం యోగా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి వరంగల్ తహసీల్దార్ ఎండి ఇక్బాల్ తో పాటు ఆయుష్ డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసర్ మైదం రాజు, వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ ఆర్య, యోగా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొలిశెట్టి కమలాకర్, జోడో రాష్ట్ర అధ్యక్షులు కైలాస్ యాదవ్, ఆయుర్వేద వైద్యురాలు రాజేశ్వరి, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ మాట్లాడుతూ ప్రపంచానికి యోగా నేర్పింది భారతదేశమని ఆయన అన్నారు. ప్రతినిత్యం యోగా సాధన చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రతిరోజు విద్యార్థులు ధ్యానం చేయడం వల్ల చదువులో రాణించగలుగుతారని ఆయుష్ డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసర్ మైదం రాజు అన్నారు. చదువులో రాణించాలంటే యోగా ధ్యానం చేయాలని యోగా అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ ఆర్య విద్యార్థులకు సూచించారు. ఈ వేసవి శిక్షణ శిబిరంలో యోగా నేర్చుకోవడమే కాకుండా ప్రతిరోజు నిత్యం యోగా సాధన చేయాలని డాక్టర్ రాజేశ్వరి కోరారు. శిక్షణ శిబిరంలో పిల్లలకు యోగా నేర్పించిన యోగా ఇన్స్ట్రక్టర్లకు మాజీ కార్పొరేటర్ అభినందించారు. Very glad that my friends are attending and learning something new here every day. I'm also very thankful to Gundu Purna Chandra ma'am and Dr. Arya sir for giving us nutritious food every day morning. From 6 to 5 we come here and do yoga, and even evening from 5 to 6. Yoga is very important for us. First of all, it gives us peace and it makes us concentrate more on our studies, so it is important for our children. And it is very good. It makes our mind filled with positiveness. So I think we should all learn yoga. We are very thankful to all the teachers who are supporting, and even my friends. Thank you. శుభోదయం. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు శ్రేల మాన్యశ్రీ శ్రీధర్. నేను తేజస్వి పబ్లిక్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. ఈ సమ్మర్ క్యాంప్ లో ఎన్నో నేర్చుకున్నాను. కమలాకర్ సార్ గురించి చెప్పాలంటే మాటలే రావడం లేదు. టీచర్స్ కి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా సపోర్ట్ చేసిన పెద్దలందరికీ పాదాభి వందనాలు. ఈ క్యాంప్ ని ప్రతి
ఈరోజు ఇక్కడికి ఆర్డీఓ గారు కానీ, తర్వాత కైలాస్ యాదవ్ భాయ్ కానీ, లేకుంటే ఇక్కడ పెద్దలు కానీ వచ్చారు అంటే కమలాకర్ గారు పద్ధతిగా మంచిగా పిలిచారు. ఓకే, యూ యాక్సెప్ట్ ఇట్. వీలైతే రండి అనో, లేకుంటే ఒక ప్రోగ్రామ్ ఉంది రావాలంటే సార్ అనో అంటే వచ్చేవాళ్ళం కాదు కదా. సో ఆస్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ ఆల్ నో ఎవరిని ఎలా అడగాలి, ఎప్పుడు అడగాలి తెలుసు కదా మీకు. అమ్మని ఏం అడగాలి, నాన్నని ఏం అడగాలి, అమ్మని ఎప్పుడు అడగాలి, నాన్నని ఎప్పుడు అడగాలి కదా. సో ఏఎస్కే ఆస్క్. సో ఆస్కింగ్ ఎంత ఇంపార్టెంట్, అలాగే ఈ 3 అక్షరాలు కూడా మీ జీవితాంతం గుర్తుపెట్టుకోండి. A for attitude. We have to develop our attitude in a proper way. Attitude doesn't come in one day. ఓకేనా, అర్థమవుతుందా? మీ యాటిట్యూడ్ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, లేక మీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ, మీ వాడల్లో ఉన్న వాళ్ళందరూ ఏదైతే చెప్తారో మీ గురించి, అది దట్ ఈస్ యువర్ యాటిట్యూడ్. వాడున్న వాళ్ళందరూ అమ్మాయి గయ్యాడమ్మాయి అంటే అమ్మాయి గయ్యాడదే అయినా కాకుండా, అవునా కదా. సో యూ హ్యావ్ టు బిల్డప్ ప్రాపర్ యాటిట్యూడ్. ఊళ్ళో వాళ్ళందరూ మిమ్మల్ని మంచి అబ్బాయి అనాలా. సో దానికి డే 1 నుంచి కష్టపడాలి. ఓకేనా, వీ హ్యావ్ టు బిల్డప్ అవర్ యాటిట్యూడ్ ప్రాపర్లీ. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? సెకండ్ లెటర్ ఏంటి? ఎస్ ఫర్ స్కిల్స్. యోగా ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది స్కిల్. రైటింగ్ ఇస్ ఎ స్కిల్, స్పీకింగ్ ఇస్ ఎ స్కిల్. నాకు చక్కగా మాట్లాడారు పెద్ద అమ్మాయిలు. సో స్పీకింగ్ ఇస్ ఎ స్కిల్, సైక్లింగ్ ఇస్ ఎ స్కిల్, స్విమ్మింగ్ ఇస్ ఎ స్కిల్. లైక్ దట్ వీ హ్యావ్ టు డెవలప్ అవర్ స్కిల్స్. Skills does not come in one day. వస్తాయా? ఏ స్కిల్ కూడా అమ్మకు వంట ఒకటే రోజు వచ్చిందా? రాలేదు. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్. దెర్ ఈస్ ఓన్లీ వన్ వే టు డెవలప్ అవర్ స్కిల్స్ ఇస్ ప్రాక్టీస్. ఈవెన్ యోగా, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ హ్యావ్ టు ప్రాక్టీస్, దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ఇట్. ఓకే, వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫర్ అవర్ లైఫ్ టైమ్ టు ఇంప్రూవ్ అవర్ స్కిల్స్. ఓకేనా, ఏ ఫర్ యాటిట్యూడ్, ఎస్ ఫర్ స్కిల్స్, అండ్ థర్డ్ లెటర్ కే ఫర్ kindness. ఇంకా kindness is not compulsory. kindness excellent. ఎవరు చెప్పారు? ఎవరంటే ఎవరు చెప్పారు? ప్లీజ్. దివ్య. ఒక డిక్షనరీ అమ్మాయికి. దివ్యానా? సో knowledge is also very very important. Skills are not enough. We have to have knowledge also. Once we are doing yoga means you should have the knowledge of yoga. ఏ ఆసనం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, చేసే ముందు ఎలా ఉండాలి, చేసే తర్వాత ఏం చేసుకోవాలి. Yes, we should have knowledge of everything. So I suggest you to note down this ASK in your notebook and practice all the way. Thank you very much. Long live and కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కమలాకర్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి సార్ గారికి, మరియు రాజేశ్వరి మేడం గారికి, కొంతమంది పేర్లు తెలియదు అంటే మర్చిపోయారు, దయచేసి కైలాష్ యాదవ్ సార్, మన పద్మ మేడం గారికి, అదేవిధంగా ఆయుష్ డాక్టర్ సార్ వీరికి అందరికీ, అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాస్తవం చెప్పాలంటే నేను వరంగల్ మండల్ తహసీల్దార్గా పనిచేస్తున్నాను. గతంలో 2018-20 వరకు నేను ఇక్కడ కిలా వరంగల్ డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసినప్పుడు సార్ మన యోగా మాస్టర్ మన కమలాకర్ సార్ పరిచయం కావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే వారి పరిచయంతో నేను ఎన్నో నేర్చుకున్నాను. సార్ కూడా నాకు ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక 7-8 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా మేము టచ్లో ఉంటాం. సార్ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏవైనా కూడా నాతో షేర్ చేసుకుంటారు. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు సమ్మర్ హాలిడేస్లో క్రికెట్ కోచింగ్ కానివ్వండి, లేకపోతే బాక్సింగ్, బ్యాడ్మింటన్ ఆ కోచింగ్ పంపుతున్నారు. ఇక్కడ నేను చూసిన తర్వాత అర్థమైందంటే ఆ క్రీడల కన్నా కూడా ముఖ్యమైనటువంటి క్రీడ ఏదైనా ఉంది అంటే యోగా అనేటువంటిదే చాలా ముఖ్యమైనది. మనందరికీ తెలియని విషయము, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది ఎవరు అంటే మన భారతీయులే. వేదాలలో కూడా ఋగ్వేదంలో క్లియర్గా ఉన్నది యోగా గురించి. యోగా అనేటువంటిది తదుపరి అన్ని మతస్థులైనటువంటి బౌద్ధ, జైన మతాలు కూడా వీటిని పాటించడం జరిగినది. 5000 సంవత్సరాల పూర్వం నుంచి పతంజలి యోగా సూత్రాలు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. యోగా అనేటువంటిది కేవలం మనం అనుకున్నట్టు శరీరానికి సంబంధించినటువంటిది కాదు. ఇది మానసిక, శారీరక మరియు
మానసికానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అన్నది. ఒక వ్యక్తి ఒక యోగి కావాలన్నా ముని కావాలన్నా కూడా ఫస్ట్ యోగ సాధన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. యోగతో పాటుగా ముఖ్యంగా చేయవలసినటువంటి ధ్యానం చేయాలి. వాస్తవంగా చేయాలని చెప్పాలంటే ధ్యానం మెడిటేషన్లో చాలా రకాలు ఉంటాయి. నేను కూడా స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి భావాతీత ధ్యానం అనేటువంటిది మా గురువు గారు నాకు నేర్పడం జరిగినది. ఆ ధ్యానం చేసి యోగా ధ్యానం చేసినటువంటి విద్యార్థికి యోగా ధ్యానం చేయకుండా ఉన్నటువంటి విద్యార్థికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే, మామూలుగా ఒక వ్యక్తి ఒక లెసన్ ఒక చాప్టర్ చదివినప్పుడు ఒక 8-10 సార్లు చదివితే మాత్రం అతనికి ఆ చాప్టర్లో ఉన్నటువంటి అంశాలు మనకు బ్రెయిన్లోకి వెళ్తాయి. అదేవిధంగా యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ ధ్యానం ప్రాక్టీస్ చేసినటువంటి ఒక విద్యార్థి కేవలం 2-3 సార్లు చదివితే అతనికి చదివినటువంటి ఆ జ్ఞానం, ఆ విషయ పరిజ్ఞానం అనేటువంటిది మెదడులో ఉంటుంది. యోగాకు ధ్యానానికి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. నేను వాస్తవం చెప్పాలంటే ప్రతిరోజు 40 నిమిషాలు జాగింగ్ చేస్తా సార్, వాకింగ్ కూడా కాదు. డైలీ 40 మినిట్స్ జాగింగ్ చేస్తా. సార్ కూడా నన్ను ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో చూశారు. మొత్తం చెమటకు కలిసిపోతా. ఎండాకాలం కానివ్వండి, వర్షాకాలం కానివ్వండి, చలికాలం కానివ్వండి. వర్షం కొడుతుంటే కూడా నేను కంపల్సరీ జాగింగ్ చేస్తాను. అదే అంటే మనకు దేవుడు ఇచ్చినటువంటి మనకు వరం ఏంటిదంటే, మన అవయవాలు శరీరం బాగున్నప్పుడే మనం కష్టపడి పని చేయాలి. ఎవరైనటువంటి యోగా అనేటువంటిది అందరు చేయవచ్చు. చిన్నపిల్లలు చేయవచ్చు, పెద్దవాళ్ళు చేయవచ్చు, వృద్ధులు చేయవచ్చు, వ్యాధిగ్రస్తులు కూడా చేయవచ్చు. వ్యాధుల నుంచి కూడా మనము బయటపడడానికి ఉపయోగపడేటువంటిది ఏంటిదంటే కేవలం ఒక యోగా మాత్రమే. చాలా మంది ఇప్పుడు మోడర్న్ డాక్టర్స్ కూడా ఏమంటున్నారంటే, ఏదైనా పేషెంట్ పోయినప్పుడు జిమ్ చేయమని చెప్పారు, లేకపోతే మార్షల్ ఆర్ట్స్ చేయమని చెప్పారు. మీరు యోగా చేయండి, డైలీ ధ్యానం చేయండి అంటే. ధ్యానం అంటే ఏంటిది? అది కేవలం అది హిందువులకు సంబంధించినది కాదు, ముస్లిమ్స్ అంటే మనకు ఇష్టమైనటువంటి దాన్ని మనము పూజించడమే అది ధ్యానం. కాబట్టి దయచేసి ఇక్కడ హాజరైన విద్యార్థులు యోగాతో పాటు ధ్యానం కూడా చేయండి. నిజంగా చెప్పాలంటే చాలా సంతోషకరంగా అనిపించింది నాకు. ఎందుకంటే పిల్లలు చేసినటువంటి విన్యాసాలు యోగాలో ఇంత బాగా ఉంటాయి అనేటువంటిది నేను ఈరోజు ప్రత్యక్షంగా చూసిన. చాలా అంటే చాలా బాగా చేశారు. నిజంగా చెప్పాలంటే ఈ యోగాకు ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు అమలాకర్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఇక్కడితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పటి నుంచి కూడా చాలా యోగా విషయాలలో వారి కూతురు ప్రవళిక కూడా మాకు గురువు యోగాలో. మేము కూడా ఒక 15 years బ్యాక్ క్లాసెస్ పెట్టినప్పుడు ప్రవళిక ఒక 2-3 నెలలు యోగా క్లాసెస్ తీసుకున్నది. అట్లా మాకు అనుబంధం ఉన్నది. మళ్ళా సార్ చెప్పిన ఆస్తులు నేను ఒకటే చెప్తున్న పిల్లలకి ఇంకొకటి యాడ్ చేయాలి, ఇంట్రెస్ట్, శ్రద్ధ. ఇవన్నీ వస్తే సార్ చెప్పిన ఆస్తులు వాటికి మీరు సారు ఎంఆర్ఓ చెప్పే ధ్యానం ఇవన్నీ కూడా సాధన అవసరం. ప్రాక్టీస్ ఉంటేనే సమ్మర్ క్యాంప్ వరకే మీరు ఇక్కడితో మీకు అనుకోకుండా ఇంట్లో కూడా మీరు శ్రద్ధగా చేస్తే మీకు లైఫ్ స్కిల్స్ పెరిగితే, అన్ని నాలెడ్జ్ పెరుగుతుంది, యాటిట్యూడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీ స్టడీస్ కూడా ఫస్ట్ ఫోకస్ చేయగలుగుతారు. విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు అన్న కైలాష్ యాదవ్ గారికి, మరొక అతిథులు అన్న రఘుత్తం రెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ చిన్నారి విద్యార్థులకు, కార్యక్రమానికి హాజరైన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి ఎక్కడ కూడా జరగని ఈ సమ్మరు క్యాంపు అన్నది కేవలం కమలాకర్ అన్న చాలా ఆయన చొరవతోటి, మరి అదేవిధంగా అన్న డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య గారికి కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా నేను గతంలో నేను కార్పొరేటర్ ఉన్నప్పటి నుండి కూడా మరి ఇక్కడ వేసవి టైం అంతా వేస్ట్ చేయకుండా వీళ్ళకు స్పోర్ట్స్, యోగా, ఆసనాలు, కరాట కానివ్వండి అన్నీ కూడా అన్న చాలా మంది ఉంటారు. ఇట్లా ముందుకు రావడం కూడా కష్టమే. ఆయనకు ఎంత కష్టమైనా కూడా ఈ విద్యార్థులకు ఇది అందించాలని ఒక తపనతోటి వస్తాడు. దేవుడు ఇంకా ఆయన ముందు ముందు కూడా ఈ పిల్లలకు మీ ఒక వేసవి
శిక్షణ శిబిరాలుకి అందించాలని నేను కోరుకుంటూ, చాలా మంచిగా చేసిండ్రు. మా ఇంట్లో మా బాబు, మా మనవరాలు, మా మనవాడు కూడా ఇద్దరు రావడం జరిగింది. చాలాసార్లు రమ్మన్నారు. ఇంకా రమ్మన్నప్పుడల్లా మా అన్న వల్ల మనవాడు కూడా వస్తాడు, ఇంకో అన్న మనవాడు మనవరాలు, మా ఫ్యామిలీ నుంచి 5-6 కూడా రావడం జరుగుతుంది. మంచిగా చెప్తున్నారని బయట వాళ్ళు కూడా మీ దగ్గర రంగశాపేట గర్ల్స్ హై స్కూల్లో యోగా ఆసనాలు ఇట్లా వేపిస్తాండ్రట. మరి ఎంత బాగా అందరు కూడా అనుకుంటాండ్రు, మరి మంచి చేస్తాండ్రని. అన్న ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ అందరికి కూడా, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ. మరి అదేవిధంగా ఈ చిన్నారులు కూడా మీ అందరికి కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. మరి మీరందరూ కూడా ఇప్పుడు ఎంఆర్ఓ గారు, మేడం డాక్టర్ రాజేశ్వరి గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఈసారి సెంటర్ ఏర్పాటు చేయలేదు అని నాకు తెలిసింది. మరి మనది కూడా ఏటి తల్లి ప్రాంతానికి మనది కూడా సెంటర్ ఉండడం ఉండేది. మరి అది ఎందుకు మరి మన జిల్లా అధ్యక్షులు మరి అన్న కైలాష్ యాదవ్ అన్న మరి దాన్ని వచ్చిందాన్ని మనం వినియోగించుకుంటే బాగుంటుంది. ఇంకా ముందైనా వచ్చే వేసవి కూడా మీరు ముందంజలో పెట్టి, ఈ కోచర్లు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంతో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అదే రజిత కానీ, జ్యోతి, మా అభినవ్ కూడా, మా శివన్న కూడా అందరు కూడా మరి రావడం జరిగింది. మరి మళ్ళొక్కసారి మన సెంటర్ ఎందుకు రాలేదో మాకు కూడా చెప్తే నేను కూడా మరి మేడం గారితో, మన మంత్రి గారు ఉన్నారు కదా, వారితో కూడా నేను అడగడం జరుగుతుందన్న. మనకు బయట ఎట్లున్నదో మనకు కూడా ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటూ, అదేదన్నా ఉంటే నాకు చెప్పండి అన్న, నేను కూడా మేడం గారి దృష్టికి తీసుకుపోతా. నాకు ఒక లెటర్ కూడా ఇస్తే బాగుంటుందని నేను మిమ్మల్ని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు అన్న. వేసవి శిక్షణ శిబిరం మే 1 నుండి ఈరోజు వరకు విజయవంతంగా అమ్లాక్ సార్ వారి నేతృత్వంలో విజయవంతంగా కొనసాగుతున్న యోగా కార్యక్రమం ఈరోజు ముగింపు సమావేశం జరుగుతుంది. ఇప్పటి వరకు మీ అందరికీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఈ రోజుతోని మీకు యోగా శిక్షణ అయిపోయింది అనుకోవద్దు. రోజు ఉదయాన్నే మీ ఇంటి దగ్గర ఈరోజు నేర్చుకున్నటువంటి యోగా అన్ని ఆసనాలు వేస్తూ రోజు చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు, మంచి చదువు నేర్చుకుంటారు. ఎందుకంటే యోగా ద్వారా చదువు వస్తుందని ఇందాక ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు కదా, అదేవిధంగా పాటిస్తూ మీ ఇండ్లలో మీ మమ్మీ వాళ్ళతోని సహకరిస్తూ మంచిగా చదువుకొని యోగా యోగా శిక్షణ పొందినటువంటి యోగాను డైలీ చేయాలి. కాబట్టి దాంతోపాటు మంచి చదువుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీరందరూ మీ క్లాసులలో ఫస్ట్ క్లాసు పాస్ అయినట్టుగా కమలా సార్ చెప్తే నేను ప్రతి ఒక్కరికి మీరు ఏ క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చిందో వారి ప్రతి ఒక్కరికి నేను బహుమతి ఇస్తాను అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వేసవి శిక్షణ క్రీడా శిక్షణ శిబిరం ఈ సంవత్సరం, గత సంవత్సరం ఇంతకుముందు సంవత్సరం జరగలేదు, ఈ సంవత్సరమే మళ్ళీ మొదలుపెట్టడం జరిగింది. పిల్లలందరూ కూడా మొదట్లో చాలా హ్యాపీగా, అంటే చాలామంది ఎక్కువ స్ట్రెంత్ వచ్చారు. ఇప్పుడు కొంచెం మంది తగ్గారంటే వాళ్ళ స్కూల్ స్టార్ట్ అవ్వడం అని, లేకపోతే ఇంకేమైనా జరగదు. మొత్తానికి మా అధ్యక్షులు ఆర్యసార్ గారు మరియు కార్పొరేటర్ పూర్ణచందర్ మరియు మిగతా కొంతమంది దాతల వారి యొక్క సహకారంతో, అదేవిధంగా మన గురువు గారు బొలిశెట్టి కమలాకర్ సార్, మరియు మా యొక్క కోచ్లు ఇక్కడ రజిత మేడం, జ్యోతి, ప్రేమలత, వీళ్ళందరూ కూడా వారి యొక్క సహకారంతో ఈ యొక్క శిక్షణ శిబిరాన్ని మొదలుపెట్టాం. పిల్లలందరూ కూడా చాలా చక్కగా పాల్గొన్నారు, చక్కగా చేశారు. దీన్ని మీరు ఈ రోజుతోనే కాకుండా రోజు ఆచరణలో పెట్టాలి. రోజు ఉదయం ఒక ½ అవర్ కేటాయించి, ఇక్కడైతే మీరు ఈ 30 రోజులు ఎలా విధంగా ప్రాక్టీస్ చేసిందో రోజు వచ్చి, అదేవిధంగా ఒక ½ అవర్ దీన్ని కేటాయించి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మానద్దు. ఈ విధంగా చేస్తూ ఉంటే మీకు మీ ఆరోగ్యానికి ప్లస్ మీ యొక్క మేధాశక్తి పెరగడానికి చాలా సహకరిస్తుంది.
అదేవిధంగా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ సేమ్ వేసవి శిక్షణ శిబిరం ఉంటుంది, దానిలో కూడా పాల్గొంటారని కోరుకుంటూ ఈ సభాముఖంగా అభినందన చెప్పుకుంటూ వారి కళాశాల గారికి హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా మా చంద్రశేఖర్ ఆర్య గారు మరియు బ్యాక్ ఉంటాడు, రాజమౌళి డైరెక్టర్ లెక్క సినిమా నడిపిస్తాడు, హీరోలను పెట్టి ముందు నడిపిస్తాడు, వెనుక సార్ ఉంటాడు. అదేవిధంగా మా చంద్రశేఖర్ ఆర్య సార్ గారు మరి యోగాను ఇంత పగటిబందీగా ప్రోత్సహించుకుంటూ ఆర్థికంగా సాయం చేసుకుంటూ కనబడని తెర వెనుక ఉండి తెర ముందుకు ఎన్నో యాక్టివిటీ చేసుకున్న మా చంద్రశేఖర్ ఆర్య గారికి హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా మా రాజేశ్వర్ మేడం గారు సీనియర్ మెడికల్ ఆఫీసర్ రిటైర్ అయ్యారు. మరి ఎంతోమంది ఇక్కడ సుపరిచితులే. రంగేపేటలో కూడా ఎంతో ప్రాక్టీస్ చేసుకొని మేడం గారు ఎంత సేవలు అందిస్తున్నారు. నరసింహారావు గారు మరియు జ్యోతి రిపోర్టరు మరి వారు కూడా ఇక్కడ మనకు అందరికీ అన్ని విధాల మన విషయాలను బయటికి చేరవేయాలంటే ఆయన ఒక రథసాధన లెక్క పనిచేస్తున్నాడు. మనకు ఆయన ఇక్కడ ఉండడం చాలా సంతోషం. అదేవిధంగా టీము ఇప్పుడు కమలాకర్ గారు ఇంత సైనిక అంటే దాని వెనుక టీము మా కిలావరంగాలు శ్రీనివాస్ సార్, బాగా పీఈటీ సార్, గవర్నమెంట్ పీఈటీ సార్, రజిత, ప్రేమలత, మేఘన మరియు మిగతా జ్యోతి తర్వాత తదితరులు అందరూ ఉన్నారు. ఇప్పుడు కమలాకర్ సార్ చెప్పేది ఏంటంటే పిల్లలకు మీరు పేరెంట్స్ కూడా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే పిల్లలను ఎండాకాలం ఎక్కడికో పంపకుండా యోగా పంపించి ఈ రకంగా ట్రైనింగ్ ఇప్పించినందుకు చాలా సంతోషం. మరియు పేరెంట్స్ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మీ పిల్లల యొక్క నైపుణ్యత చూసినాక చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. అంటే ఈ సార్ దగ్గర ఇంత విలువైన విద్యను మనం నేర్చుకున్నందుకు చాలా మనం సంతోషదగ్గ విషయం. ఎందుకంటే చాలా మంది అంత శ్రమ కూర్చుకొని తర్వాత ఖర్చు పెట్టుకొని గుడ్లు తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చుకుంటా మనకు నేర్పేయడం అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్. అది ఒక తపస్సు, మనసు, తర్వాత ఇంకోటి త్యాగము, తర్వాత చేయాలన్న తలంపు ఉన్నప్పుడే అవన్నీ సాధ్యమవుతుంది. అది ఒక కమలాకర్ సార్కే సాధ్యమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతమందిని పిలిచిందంటే దాని వెనుక ఎవరి ద్వారా ఏమవుతుందనే ఆలోచనతోనే పిలుస్తారని నేను భావిస్తున్నాను. వాళ్ళకి ఎవరికైనా పిల్లలకు ఉపయోగపడాలి, భవిష్యత్తులో ఏదైనా చేయాలన్న ఆకాంక్ష బాగుంటుంది. ఉపయోగించుకొని భవిష్యత్తులో కూడా యోగా అంటే ఏంటంటే మనసు, శరీరం కలయికనే యోగా. ఈ యోగా చేయడం వల్ల మీకు తెలుసు ఆరోగ్యంగా ఉంటారు, తర్వాత హెల్తీగా ఉంటారు, చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్కువ కోరుకుంటే మీరు అందరూ ఇట్లా ఉపయోగించుకొని భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా ఎదగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మరి కమలాకర్ సార్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు చెప్పుకుంటూ మరి భవిష్యత్తులో మీరు రిటైర్ అయిన సార్ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. మరి యోగా వాళ్ళు మాస్టర్లు కూడా మా దగ్గర ఉన్నారు, వాళ్ళ సహకారంతో కూడా భవిష్యత్తులో ఇంకా జిమ్నాస్టిక్ కానీ ఇంకా మిగతా క్రీడల విద్యాలు కానీ నేర్పించుకుంటూ మీరు అభివృద్ధిలో కోరుకోవాలని నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మేము ఇక్కడ ఒక్కరితో రాలేదు. ఇక్కడ ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ వీరికి శిక్షణ ఇవ్వడం, ప్రతిరోజు వీళ్ళకు ఎగ్ లేదా బనానా ఇవి ఇవ్వడం. మరి స్పాన్సర్డ్ 40 days స్పాన్సర్డ్ మరి డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య గారు మరియు గుంటుకొండ చంద్ర గారు వీరి సహాయ సహకారంతోనే ఈ 40 days వీళ్ళకి ప్రతిరోజు అల్పాహారం అంటే ఎగ్ కానీ బనానా కానీ ఇవ్వడం జరిగింది. మధ్య మధ్యలో పిల్లలు కూడా వాళ్ళు కూడా ఎక్సైజ్ ఇచ్చారు, చాలా సంతోషం. తర్వాత ఒక్కరి ఇంత విజయవంతమైనందుకు నా ఒక్కరి పాత్ర కాదు, దాని మాకు తోడు జ్యోతి మేడం అండ్ రజిత మేడం, అభి, పాష సార్ వీళ్ళందరూ కూడా డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఇద్దరు ఒక శిక్షణ ఇవ్వడం జరిగింది. వాళ్ళు బయట పోయి యోగా శిక్షణ ఇచ్చినట్టయితే వాళ్ళకు 10,000-12,000 వచ్చేది. అవి వాళ్ళు వదులుకొని ఇక్కడ చేశారు. నాకు కూడా ట్రైనింగ్ వెళ్ళేది ఉంటే టీచర్ ట్రైనింగ్ మాంటిసోరీ స్కూల్లో ఉంటే నాకు 5 days పోతే నాకు 5 PPS వచ్చేది. అంటే దాదాపుగా 20,000 నుంచి నాకు PPS ద్వారా వచ్చేది. పిల్లలను చూసి నాకు భయం వేసింది. నా పిల్లల్ని లేకపోతే వీళ్ళందరూ టైంకి వస్తారా రారా, వీళ్ళు కొట్టుకుంటారేమో అల్లనిస్తారేమని చెప్పి నా ట్రైనింగ్ కూడా క్యాన్సిల్. దానివల్ల నాకు 20,000 రూపాయలు కోల్పోయినా. ఆయన పిల్లల కోసం ఉన్నా. ఏ ఒక్కరి దగ్గర నేను పైసలు తీసుకోలేదు, మీరు తీసుకోలేదు. మొత్తం కూడా ఉచితమైన శిక్షణ వీరి యొక్క సహాయకారం ద్వారానే. మాదేం లేదు, శిక్షణ ఇవ్వడమే. బ్యాక్గ్రౌండ్ అంతా డాక్టర్ ఆర్య గారే, నాదేం లేదు. ముందడుంటా ఆర్య సహాయకారం చేస్తున్నాను. తర్వాత ముఖ్యంగా పేరెంట్స్ ప్రతిరోజు చిన్నపిల్లలు కూడా మన ఆశ్వాసం కూడా చిన్నపిల్లలు కూడా గొడ్డు పట్టుకొని తీసుకొని వచ్చారు, తీసుకుని వెళ్ళారు. పేరెంట్స్ ఎంతమంది పేరెంట్స్ వచ్చారో వాళ్ళందరికీ కూడా నా యొక్క క్రీడాభినందన తెలుస్తున్నాను.
ఎందుకంటే మంచి శిక్షణకు మీరు అలవాటు చేసినందుకు వారికి మంచిది, మీకు మంచిది, మాకు మంచిది. ప్రతిరోజు కూడా పిల్లలే కాదు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా మేడకడ కూర్చుని అందరూ కూడా డైలీ సూర్య నమస్కారాలు, ధ్యానం, ప్రాణాయామం కూడా వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చే వచ్చేవాళ్ళు. ఇక్కడ పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పెద్దవాళ్ళు వచ్చినా మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చారు. అందరూ కూడా మీరు కూడా పిల్లలతో పాటు తీసుకురండి, పిల్లలు చేర్చండి. వాటితో పాటు మీరు కూడా ఆసనాలు చేయకుండా పడలేదు, ఓన్లీ ప్రాణాయామం, ధ్యానం చేస్తూ కానీ మన ఆరోగ్యం చాలా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పేరెంట్స్ అందరు కూడా చక్కగా మా 40 days పంపించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.